నమస్తే తెలంగాణలో కేసీఆర్ వాళ్ళ మీటింగు కథ. తెలంగాణ హక్కులకు మనమే రక్ష. ఒరియమ్మ, తెలంగాణ పదవిని పార్టీలో ఒడబిక్తివిగా ఇంకా రక్ష ఎక్కడిది? తెలంగాణ అన్న పదాన్నే డైజెస్ట్ చేసుకోకుండా నీ పార్టీలోంచి ఉడబీకిన నీకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉన్నదా? నీళ్లు నిధుల్లో హక్కుల కోసం గలం విప్పండి అంట. నీళ్లు ఎవరికి దోచిపెట్టినావు? కృష్ణా జలాలని తీసుకుపోయే జగన్మోహన్ రెడ్డి అని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లో ప్రణాళిక రూపొందించి ఆడ మట్టి సరిపోకపోతే, మట్టి లేకపోతే ఇక్కడి నుంచి మట్టిని జట్టీల ద్వారా తరలించి తెలంగాణను కొల్లగొట్టినావు. నువ్వు నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నిధులు ఎవరికి ఇచ్చినావు? 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టి నిధులు మెగా కృష్ణారెడ్డి నువ్వు కలిసి సగం సగం పంచుకున్నారు. ఇక నువ్వు నిధుల గురించి నీళ్ళ గురించి అట గలం విప్పాలన్నట. ఆహా, మన రైతులకు అన్యాయం జరగనియొద్దట. అబ్బా, ఏనాడు అన్యాయాన్ని ప్రశ్నించినావు నాయన? ఏనాడు అన్యాయాన్ని ప్రశ్నించినావు? నువ్వు మహబూబ్ నగర్లో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏనాడన్నా పోయి కేసేసినావా? ఆ మహబూబ్ నగర్ రైతులే కదా పోయి కేసేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో. నువ్వేమైనా వేసినావా? ఆడ అక్రమ ప్రాజెక్టులు కడతా ఉంటే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలన్నట. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసిందట. ఇక వాళ్ళు పోయి మొత్తం బట్టలు చింపుకొని ఇక గట్టిగా పోరాడతారు ఇప్పుడు వీళ్ళు. అందరి మీద ఆల్మోస్ట్ అందరి మీద ఈడీ ఐటీ రైడ్ జరిగిన వాళ్ళేనే. మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారట. వామ్మో, భాష గురించి మీరే చెప్తే ఎట్లా హరీష్ రావు గారు? భాష గురించి మీరు మాట్లాడితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే కాంగ్రెస్ నేతల నోటి దురుసట. అది నువ్వు ఎవరికి చెప్పాలంటే మీ బామ్మర్దికి చెప్పు. అర్థమైందా? నీ బామ్మర్దికి చెప్పు. హామీలపై అడిగితే ప్రభుత్వ పెద్దలకు అసహనం ఎందుకు? వాళ్ళు ఎవరినేం అరెస్ట్ చేయలేదే. వాళ్ళు అరెస్ట్ చేసి నువ్వు హామీలు అడిగితే పోయి లోపలేయలేదే. 6 గ్యారంటీల్లో 13 హామీలు కోడుకు ముందే అమలు చేయాలి. చేయలేకపోతే హామీలను ఎగవేసినట్టే. మంత్రి హరీష్ రావు కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిక. మరి నువ్వు 10 ఏళ్ళుగా అమలు చేయకపోతే దాని గురించి ఏంది?